పార్లమెంట్ లో అమిత్ షా ఇచ్చినటువంటి స్పీచ్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆయన ఏదో అంబేద్కర్ ను అవమానపరిచాడన్న విధంగా పోర్ట్రే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి నేను ఆ పూర్తి వీడియో చూశాను. ఎక్కడ కూడా నాకు అలాంటి భావన అయితే కలగలేదు. ఆ ముక్కలుగా చేసినటువంటి వీడియోని వైరల్ చేయడం వల్ల అలాంటి భావన ప్రజల్లో కలగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ ప్రజలు దాన్ని నమ్ముతున్నట్లుగా ఎక్కడా కూడా కనబడడం లేదు. ఈ వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీది బెడ్సి కొడుతున్నట్లే కనబడుతుంది. ఎందుకంటే ఈ క్రమంలో చరిత్రను తవ్వి చూస్తున్నారు ప్రజలు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఆకాశానికి ఎత్తుతుంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలే శాపాలుగా మారాయి. అంబేద్కర్ బ్రతికున్నప్పుడు చనిపోయాక ఆయనకు ఏం గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ప్రజలకు అర్థమైపోతుంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తాను తవ్విన గోయిలో తానే పడుతున్నట్లుగా కనబడుతుంది. అంబేద్కర్ తో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందనేది ఈ జనరేషన్ పిల్లలకు కూడా క్లియర్ గా అర్థమైపోతుంది.